సో ఈ మధ్య మనం చాలా ప్లేసెస్ లో వింటున్న ఒక మాట వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అండి. సో ఎక్కడ చూసినా కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్, యూట్యూబ్ ఎక్కడ పోయినా డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డ్ వింటున్నారు. చాట్ జీపీటీ, ఏఐ అన్న మాట కూడా వింటారు అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ కావడం వల్ల డిజిటల్ మార్కెటింగ్ వాల్యూ ఇంకా పెరిగిందండి. సో నా దగ్గరికి ఈవెన్ 60 to 70 years, అంటే వాళ్ళ ఏజ్ 70 years ఉన్న వాళ్ళు కూడా నా కోర్స్ జాయిన్ అవుతారు. ఎవరు వాళ్ళంటే మార్కెటింగ్ ఇండస్ట్రీలో దగ్గర దగ్గర 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటది. కానీ వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్పారనమాట క్లియర్ గా, వాళ్ళకు ట్రెడిషనల్ అయిపోయిందండి, ఆ న్యూస్ పేపర్ యాడ్స్ కానీ టీవీ యాడ్స్ కాదు, ఇప్పుడు డిజిటల్ నడుస్తుంది, వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నాడు అని చెప్తారు. అంత డిమాండ్ ఉంది అనమాట. కొందరు అవుట్డేటెడ్ ఉంటారు, వాళ్ళు నేర్చుకోలేకపోయారు. కాబట్టి యంగ్స్టర్స్ కి చాలా ఉందన్నమాట. ఒకప్పుడు 40 ఏళ్ళు పనిచేస్తే వచ్చే సాలరీస్ ఇప్పుడు 5 ఏళ్ళు పనిచేసిన వ్యక్తికి అంత మంచి సాలరీస్ వస్తున్నాయి అనమాట. ₹1,00,00,000 సాలరీ కూడా ఉందండి డిజిటల్ మార్కెటింగ్. మీరు కానీ మార్కెటింగ్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే, బ్రాండింగ్ కానీ, లీడ్ జనరేషన్ కానీ, రీమార్కెటింగ్ కానీ, ఆటోమేషన్ కానీ, ఇవన్నీ కానీ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ₹1,00,00,000 జాబ్ కూడా పెద్ద పని కాదు. పెద్ద పెద్ద కంపెనీస్ కి, నైకీ, కేఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్, అపోలో హాస్పిటల్, వీటికి అన్నిటికీ మీరు స్ట్రాటజీ, కంప్లీట్ కంపెనీకి స్ట్రాటజీ చేసే పేజ్ కి మీరు ఎదుగుతారండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా, లైవ్ ఎగ్జాంపుల్. ఈ రోజు నేను పెట్టిన జాబ్ చెప్తా చూడండి. ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. చూడండి, ఈ రోజు నేను పెట్టిన నారాయణ కాలేజ్. చూడండి, నారాయణ కాలేజ్ దే హ్యావ్ అ ఇంటర్మీడియట్, రైట్? సో ఇలాంటి ట్రెడిషనల్ సంబంధించిన కాలేజీలు కూడా డిజిటల్ మార్కెటింగ్ అడుగుతున్నాయి. యశోద హాస్పిటల్ నా స్టూడెంట్ హైర్ చేసుకుంది, ఫెర్నాండేజ్ హాస్పిటల్ హైర్ చేసుకుంది. సో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, చిన్న చిన్న బ్రాండ్స్, మీడియం బ్రాండ్స్, బిగ్ బ్రాండ్, ప్రతి ఒక్కరికి మార్కెటింగ్ కావాలండి. బట్ మార్కెటింగ్ అంటే ఈ కాలంలో నేర్చుకోవాల్సిందంటే ఇన్స్టాగ్రామ్ లో మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఇన్స్టాగ్రామ్ ద్వారా బిజినెస్ ఎట్లా చేయాలి, తర్వాత ట్విట్టర్ ద్వారా ఎలా, యూట్యూబ్ ద్వారా ఎలా, అదే డిజిటల్ మార్కెటింగ్ అంటే, ఇంకేటి ఏం కాదు. సో మార్కెటింగ్ అంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని మీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడనే ఉండి ఏ విధంగా మార్కెట్ చేయాలండి, అదే డిజిటల్ మార్కెటింగ్. చూడండి, నేను ఇక్కడ పోస్టింగ్స్ అన్ని పెడుతున్నా, ఈ పోస్టింగ్స్ లైక్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి, స్టూడెంట్స్ కాల్ చేస్తారు, జాయిన్ అయిపోతారు. ఈ రోజు మార్నింగ్ నుంచి ఆల్రెడీ నేను ఒక ఎన్రోల్మెంట్ అయిపోయింది, ఇంకా 2 enrollments తో మాట్లాడినా కూడా అనమాట. దట్ టు ఐఎమ్ సిట్టింగ్ ఇన్ మై ప్లేస్ అండ్ ఐఎమ్ టాకింగ్ టు దెమ్. దాట్ ఈస్ డిజిటల్ మార్కెట్. ఓకే, సో ప్రాక్టికల్ ఈ రోజు చేసిందే చూపిస్తారండి. మళ్ళీ యూట్యూబ్, నాకు ఇంగ్లీష్ లో ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉందండి. దిస్ ఇస్ ఓడిఎంటి. ఇది నా మెయిన్ ఛానల్ ఇంగ్లీష్ లో. 12,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఛానల్ ద్వారా నేను యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఈవెన్ పాకిస్తాన్ వాళ్ళకు ట్రైన్ చేసిన. దట్ టు ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నా, మనం పోలేకపోయినా మన వీడియోస్ రీచ్ అవుతాయండి. మన వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి. నేను అన్ని వీడియోస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెన్షన్ చేసిన అనమాట. ప్రతి ఒక్కటి, ఫేస్బుక్ స్ట్రాటజీ కావచ్చు, లింక్డ్ఇన్ స్ట్రాటజీ కావచ్చు, గూగుల్ యాడ్స్ కానీ, ఎస్ఈఓ, వెబ్సైట్ డిజైనింగ్, అన్ని కూడా నేను ప్రాక్టికల్ గా పెట్టాను. అయితే ఇది ఎవరికి పనికి అంటే బాగా ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకు రివిజన్ కి పనికి వస్తుందండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు వీడియోస్ నేర్చుకోవడం అంటే కొంచెం కష్టం అవుతుంది. అందుకంటే ఇది 3 months లో నేర్చుకోవాల్సింది మీకు 1 year పైన అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒక గైడెన్స్ ఉండాలి కదా. సో మోస్ట్లీ నా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ రివిజన్ కోసం పెట్టిన. ఓకే, సో దీంతో పాటు ఇప్పుడు కొత్తగా నేను తెలుగు ఛానల్ స్టార్ట్ చేసిన, ఓడిఎంటి తెలుగు వాళ్ళకి రీచ్ కావడానికి. సో దిస్ ఇస్ ద వీడియోస్. చూడండి, ఇదే నారాయణ కాలేజ్ గురించి చాలా మందికి రీచ్ కావాలి. ఈ రోజు మార్నింగ్ పెట్టిన వీడియో అండి. ఇంకా చూడండి, ఈ రోజే 2 వీడియోస్ పెట్టిన. వాట్ ఈస్ ఎస్ఈఓ అని తెలుగు. ఇది షార్ట్స్. షార్ట్స్ ఎందుకు పెడుతున్నా అంటే ఈ మధ్య షార్ట్స్ బాగా రీచ్ అవుతున్నాయండి, అందుకోసమని షార్ట్స్ పెట్టిన. తర్వాత ప్రతిదీ ఇక్కడ మేము నంబర్స్ తో మాట్లాడతాం. ఇది బోరింగ్ సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఎవ్రీ డే నేను కంపల్సరీ అనలిటిక్స్ చూసుకుంటాను. చూడండి, 30 minutes బ్యాక్ మీకు డెమో తీసుకున్న కంటే ముందు నాకు 1554 ఫాలోవర్స్ అంటే 2 followers పెరిగారు. ఏ వీడియోకి పెరిగారు అనేది కూడా నేను చెక్ చేసుకోవచ్చు. ఇది ఇప్పటిదాకా అప్లోడ్ చేసిన వీడియో. సో ఎన్ని వీడియోస్ వచ్చినాయి, ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు, నిన్న ఎంతమంది వచ్చారు, మొన్న ఎంతమంది వచ్చారు. చూడండి, May 10th రోజు ఒకటే రోజు 438 సబ్స్క్రైబర్స్ వచ్చారు అన్నమాట. లాస్ట్ 48 hours లో 1289 people. సో ఇక్కడ నేను చూస్ చేసుకుంది వీడియో మార్కెటింగ్. వీడియో మార్కెటింగ్ ద్వారా నేను ఎంత మందిని రీచ్ అవుతున్నా, అది ఎలా పనిచేస్తుంది, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి, టైం కు పర్ఫెక్ట్ వస్తుందా లేదా అని తెలుసుకోవడమే డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఇట్ కెన్ బి యూట్యూబ్, ఓకే, ఆర్ ఇట్ కెన్ బి ఇన్స్టాగ్రామ్, ఆర్ ఇట్ కెన్ బి సంథింగ్ ఎల్స్ లైక్ వెబ్సైట్. నేను ఒక వెబ్సైట్ తయారు చేసిన, ఈ వెబ్సైట్ కి ఎంత ట్రాఫిక్ తీసుకొస్తున్నా, నేను వచ్చిన కస్టమర్ ఎంత టైం స్పెండ్ చేస్తుంది మన దగ్గర. ఓకే,
ఆయన కన్వర్ట్ కాకపోతే ఆయన ఎట్లా రీచ్ కావాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలన్నా కూడా మీరు నేర్చుకుంటారు. ఓకే, సో ఓవరాల్ గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏం లేదు, నీ స్కూల్ కావచ్చు, నీ కాలేజ్ కావచ్చు, నీ హాస్పిటల్ కావచ్చు, లేదంటే నీ బొటిక్ కావచ్చు, ఓకే, నీ రెస్టారెంట్ కావచ్చు, వీటిని చాలా మందికి రీచ్ ఎట్లా తీసుకెళ్ళాలి ఆన్లైన్ మీడియం ద్వారా. ఓకే, దాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. మీరు ల్యాప్టాప్ ముందర పనిచేసేది ఉంటుంది. చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉన్నాయండి. ఈ లాక్డౌన్ పీరియడ్ లో వాటిలో చాలా 99% వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే. ఇప్పుడు మెల్లిమెల్లిగా హైబ్రిడ్ కూడా అయింది. చాలా మంది ఆఫీస్ కి రమ్మని అడుగుతారు. నేనేమంటానంటే ఫ్రెషర్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే కూడా మినిమం 1 year పని చేయండి. 1 year పనిచేస్తే ఆఫీస్కి వెళ్ళడం, ఆ డిసిప్లిన్ నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. మెజారిటీ ఆఫ్ మై స్టూడెంట్స్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ. హౌస్ వైఫ్ లాంటి వాళ్ళు కూడా ఈ కోర్స్ ఆఫ్ చేసుకోవచ్చు. వాళ్ళకు మేబీ పిల్లలు ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్ళి పని చేసే ఛాన్స్ ఉండదు అనమాట. వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా. సో జాబ్ ఒక్కటే కాదండి, మీకు కావాల్సింది డబ్బులు కదా. ఆఫీస్కి వెళ్ళి పని చేసిన అవసరం లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అవసరం లేదు. వేరే మెథడ్స్ ఉన్నాయండి. డిజిటల్ మార్కెటింగ్ ఓన్లీ జాబ్ కోసం చూడకండి. జావా కోర్స్ నేర్చుకున్నాం అనుకోండి, డేటా సైన్స్ నేర్చుకున్నారు అనుకోండి, మీరు జాబ్ కి పనికి వస్తారు. ఈ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఒకటి కాదండి, బిజినెస్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, మేక్ మనీ ఆన్లైన్ చేయొచ్చు. అవన్నీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో జస్ట్ నౌ వి డన్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. నెక్స్ట్ మాడ్యూల్స్ ఎందుకు చూపిస్తారండి. వాట్ ఆర్ ద మాడ్యూల్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో ఫస్ట్ అండి, వెబ్సైట్ డిజైనింగ్. వెబ్సైట్ ఎలా తయారు చేయాలనేది మీకు నేర్పిస్తామండి. ఫస్ట్ థింగ్ ఇదే అనమాట. చూడండి, ఈ వెబ్సైట్ ఉంది కదా, కోడింగ్ లేకుండా చేసిన వెబ్సైట్. ఇంక కోడింగ్ ఏది వాడలేదండి. ఇలాంటి వెబ్సైట్ మీరు కూడా చేయొచ్చు. తర్వాత ఒక బ్లాగ్ ఎలా తయారు చేయాలి. వెబ్సైట్, బ్లాగ్ దాదాపు 2 సేమ్ ప్రాసెస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఒక సర్వీస్ ని అమ్మేస్తాం, అంటే ఒక కోర్స్ కానీ స్కూల్ కాలేజ్ దానికి సంబంధించి. ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఒక మూవీ బ్లాగ్, టెక్నాలజీ బ్లాగ్, ఒక ట్రావెల్ బ్లాగ్ అనమాట. ఇలాంటి బ్లాగ్స్ ఎలా తయారు చేయాలని మీరు నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ కూడా ఎలా తయారు చేయాలి. ఇది నా క్లయింట్ వెబ్సైట్, నేను డిజైన్ చేసిన వెబ్సైట్. ఇది దేనికి కూడా కోడింగ్ వాడలేదండి. సో మీరు అందరు కూడా జాయిన్ అయిన ఫస్ట్ 2 weeks లోపటినే వెబ్సైట్ డిజైన్ నేర్చుకుంటారు. లాభం ఏంటి, ఈ వెబ్సైట్ డిజైన్ నేర్చుకోవాలి లాభం ఏంటి. మీరు కంపెనీకి వెళ్ళినప్పుడు కంపెనీ ఓనర్ వాళ్ళ పోర్టల్ ఓపెన్ అయితే అది చేయమని అడుగుతుంది. సో జాబ్ కి పనికి వస్తుంది. జాబ్ తో పాటు ఫ్రీలాన్సింగ్ కి పనికి వస్తుంది. సమ్మర్ క్యాంప్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్రెడీ 1 or 2 క్లయింట్స్ వాళ్ళు కొట్టేశారు అనమాట. నేను వే చూపించిన ఓపెన్ లీడ్స్ ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. వాటిని పిచ్ చేసి డిజైనింగ్ ఎలా చేయాలి, ఎంత ఛార్జ్ చేయాలి, కొటేషన్ ఎంత తీసుకోవాలి, క్లయింట్ ఎట్లా పట్టాలన్నది కూడా క్లియర్ గా చెప్పాను. సో అదే ఇంటి దగ్గర కూర్చొని మీరు దీన్ని ఫ్రీలాన్స్, ఇది ఒక స్కిల్ అండి. ఈ స్కిల్ తోటి మీ ప్రొఫెషనల్ ఎక్కడ పోయినా బతకొచ్చు. వెబ్సైట్ డిజైనింగ్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, నేను నేర్చుకున్నది SEO, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్. 4 మెయిన్. ఇందులో చెప్పాలంటే 3 మెయిన్, చాలా మెయిన్. దీనిలో మీద జాబ్స్ ఉంటాయి ఎక్కువ. సో దీనికి కొంచెం అది అసిస్ట్ అవుతుంది అనమాట. SEO అంటే ఏం లేదండి, ఇప్పుడు గూగుల్లో పీపుల్ సర్చ్ చేస్తారు. ఇది కూడా నా ఇంకో వెబ్సైట్, ఇది US క్లయింట్ చేసిన వెబ్సైట్. ఈ నా US లో ఒక బిగ్గెస్ట్ కాస్మెటిక్ కంపెనీ అనమాట. వాళ్ళు ఇగో ఈ క్లియర్ వైట్ అనే టాపిక్ ఉంది కదా, ఒక ప్రోడక్ట్ అది. ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని అమ్ముతారు అనమాట. స్కిన్ లైటింగ్ కానీ స్కిన్ గ్లోయింగ్ ప్రొడక్ట్స్ అమ్ముతారు. మన ఇండియాలో అయితే షాంపూస్ ఇట్లా ఉంటాయి కదా, సంతూర్ సోప్, అట్లా వీళ్ళది కూడా సంబంధించింది. సో దీనికి నేను దగ్గర 1000 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. దీనికి SEO చేసిన, చూడండి ఎలా ఉందో SEO ఉంది. వెళ్దాం. ఇక్కడ గూగుల్లో సర్చ్ చేస్తున్నా వాళ్ళ ప్రోడక్ట్ క్యారో వైట్ క్రీమ్ అని సర్చ్ చేస్తాను. అంటే అదొక ప్రోడక్ట్. జనాలు జనరల్ గా ఏం చేస్తారు, సంతూర్ సోప్ అని క్లిక్ చేసి బై చేసే వాళ్ళు బై చేస్తారు. అదేవిధంగా గూగుల్లో క్యారో వైట్ క్రీమ్ అని కొడితే ఎవరు వస్తారు చూడండి. అమెజాన్ వస్తుందండి ఫస్ట్, వాల్మార్ట్ వస్తుంది. ఇక్కడ చూస్తే మీరు 1 నంబర్ అయితే వదిలేసేయండి. రిజల్ట్ చూస్తే 1 అమెజాన్, 2nd వాల్మార్ట్, 3rd నా వెబ్సైట్ అండి. ఇలా చూస్తే నా వెబ్సైట్ 3rd లో వస్తుంది. అంటే టాప్ 10 లో ఎవరున్నా కూడా వాళ్ళకు ఛాన్సెస్ ఉంటాయి కదా క్లిక్ అయ్యేటట్టు. ఆ విధంగా నా వెబ్సైట్ టాప్ 3 లో ఉంది. సో దట్ ఐ విల్ బి గెటింగ్ మోర్ క్లిక్స్.
ఇంకా చూద్దాం. క్యారోవైట్ క్రీమ్ కదా, కొందరు క్యారోవైట్ సోప్ అని సర్చ్ చేస్తారు. క్యారోవైట్ సోప్ కి కూడా అమెజాన్ ఫస్ట్ ఉంది, సెకండ్ మనది, థర్డ్ వాల్మార్ట్. అంటే వాల్మార్ట్ కంటే బెటర్ గా పనిచేస్తుంది. అంటే సర్చ్ ఇంజిన్ లో సమ్మన్ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ ని ఆప్టిమైజ్ చేసి టాప్ లో తీసుకురావాలి. దాన్నే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఆర్ ఎస్ఈఓ అంటారు మేడం. ఇది ఏ కీవర్డ్ కన్నా ఈ విధంగా 200 కీవర్డ్స్ కి నా వెబ్సైట్, నా క్లయింట్ వెబ్సైట్ ని అమెజాన్ కంటే ముందు పెట్టానండి నేను. సో ఐమ్ నాట్ కంపీటింగ్ విత్ నార్మల్ కంపెనీస్, బిగ్ కంపెనీస్ లైక్ అమెజాన్ అండ్ వాల్మార్ట్ ఓన్లీ. దగ్గర 400 కీవర్డ్స్ కి నేను టాప్ 10 లో ఉన్నా. అండ్ వీళ్ళకి దగ్గర $30,000 ఎవ్రీ మంత్ ఎస్ఈఓ చేయడం వల్లనే వస్తున్న అమౌంట్ అనమాట. 3 years నుంచి ఈ క్లయింట్ నా దగ్గర ఉన్నాడు అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ఈఓ. అదే విధంగా మీ లోకల్ ఏదైనా హైదరాబాద్ అనుకోండి, ఒక కార్ డ్రైవింగ్ స్కూల్ ఉన్నాడు, ఆయన గూగుల్లో కార్ డ్రైవింగ్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ అని కొడితే టాప్ లో రావట్లేదు అనుకోండి. అప్పుడు ఆ వెబ్సైట్ ని మనం టాప్ లో ఎలా పెట్టాలి, ఏం చేస్తే అలా వస్తుంది అన్నది మీరు నేర్చుకోవచ్చు. సో లెట్ మీ గో టు గూగుల్. రిజల్ట్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చాను. 10 రిజల్ట్స్ ఉంటాయి. ఫస్ట్ జస్డైల్ వస్తుంది, తర్వాత మారుతి సుజుకి, బ్లా 10 రిజల్ట్స్. సెకండ్ పేజ్ కి ఎవ్వరు బోర్ అండి. ఇప్పుడు ఈయన ఉంది చూడండి, సాయి సంధ్య డ్రైవింగ్ స్కూల్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఈ సెకండ్ పేజ్ లో ఉండడం వల్ల ఎవరు రారండి. ఇంకా సెకండ్ పేజ్ కనుక వచ్చాను, ఇంకా థర్డ్ పేజ్ ఉన్న వాళ్ళకి ఎవరు రారు. అలాంటప్పుడు వీళ్ళ వెబ్సైట్ ని మనము టాప్ 10 రిజల్ట్స్ లో ఎలా పెట్టాలి, దానికి ఏమేం చేయాలి అన్నది మనం నేర్చుకోవచ్చు. దీనిలో ఎస్ఈఓ ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ ఎస్ఈఓ, లోకల్ ఎస్ఈఓ అంటే నేర్చుకుంటారండి. దట్ ఈస్ ఎస్ఈఓ. సెకండ్, గూగుల్ యాడ్స్. ఎస్ఈఓ క్లియర్ అండి ఆల్ ఆఫ్ యూ? ప్రశాంత్, అనీషా, సౌమ్య, SEO is clear? Yes. No questions, right? Okay. Next, Google Ads కి వెళ్దామండి. Google Ads నేను let me search like data science course in Hyderabad అని search చేస్తున్నాను. ప్రస్తుతానికి డేటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ కి ఈ XLR.com, ఇంటెలిపాత్, నరేష్ ఐటీ, ఇన్నోమాటిక్స్ వీళ్ళు టాప్ 5 లో ఉన్నారండి. కానీ నువ్వు ఒక వెబ్సైట్ తీసుకున్నావు, ఆ వెబ్సైట్ ఇమ్మీడియట్ గా టాప్ లో పెట్టడానికి రాదండి. మినిమం 6 months పడుతుందండి ఏ వెబ్సైట్ అయినా టాప్ రావడానికి. మినిమం నేను చెప్తుంది, ఇంకా ఎక్కువ కూడా టైం పడుతుంది. బట్ 6 months మనం ఖాళీగా ఉండలేము కానీ మనకు బిజినెస్ కావాలి కదండి గూగుల్లో. ఎందుకంటే గూగుల్ నుంచి వచ్చే బిజినెస్ చాలా ట్రస్టెడ్ గా ఉంటుంది సోషల్ మీడియా కంటే. అలాంటప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే, ఈ కీవర్డ్ నువ్వు టాప్ లో రావట్లేదు కదా, నాకు డబ్బులు ఇయ్యి, నేను టాప్ లో పెడతా అంటు. గూగుల్ సంపాదించే డబ్బులంతా దీని నుంచేనండి, ఈ యాడ్స్ ద్వారానే. ఈ యాడ్స్ లేకపోతే గూగుల్ బతకలేదు. $trillions దే మేక్ మనీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గూగుల్ యాడ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ వస్తుంది. ఇదే XLR యాడ్ రన్ చేస్తుండే కూడా 360 డిజిట్ MG, అప్గ్రేడ్, సింప్లీ వీళ్ళందరూ యాడ్ రన్ చేస్తారు అన్నమాట. ఓకే, అయితే ఈ యాడ్ ఎలా పనిచేస్తుందంటే, యాడ్ కనిపించినంత పే అవసరం లేదు. ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి, ఈయన అకౌంట్లోకి వెళ్ళి ₹30, ₹40, ₹100 కూడా పోతుంది అనమాట. బిడ్డింగ్ ఉంటుంది. ఈ నలుగురికి కింద ఇంకా 3 ఉంటారు, మొత్తం 7 మంది, 7 పొజిషన్స్ ఉంటాయి అనమాట. వీళ్ళందరికీ బిడ్డింగ్ ఉంటుంది. ఎవరైతే ఎక్కువ పే చేస్తారో వాళ్ళది కాస్ట్ పర్ క్లిక్ అంటారు. ఎవరైనా క్లిక్ చేస్తేనే అమౌంట్ కట్ అవుతుంది, లేదంటే కట్ కాదు. ఇంప్రెషన్ కి అమౌంట్ కట్ కాదు. అయితే గూగుల్ అడుగుతుంది, నీ సిపిసి నువ్వెంత పెడతావు అనమాట. ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళ యాడ్ టాప్ లో ఉంటుంది, తక్కువ పెట్టే వాళ్ళ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆ విధంగా ఉంటుంది. సో ఈ బిడ్డింగ్ ఎలా ఉంటుంది, ఆ బిడ్డింగ్ ఎలా గెలవాలి, మన యాడ్ టాప్ లో ఎట్లా ఉండాలని నేర్చుకోవాలి. అయితే పర్ క్లిక్ ₹100 కట్ అవుతుంది అనుకోండి. ఇక్కడ ఈ XLR అనే వెబ్సైట్ కి సిపిసి ₹100 కట్ అవుతుందండి. టోటల్ 10 క్లిక్స్ అయినాయి అనుకోండి, ఎంత అమౌంట్ కట్ అవుతుందండి టోటల్ ఆయన అకౌంట్ నుంచి? ₹1000. మరి ₹1000 కట్ అయినప్పుడు ఆయనకి ఏం లాభం అండి? ఆయనకు ₹1000 పోయినాయి కదా, ఆయనకి ఏం లాభం? వాట్ ఈస్ ద ప్రాఫిట్ టు హిమ్? ప్రశాంత్, అనీషా, సౌమ్య, ఎనీ గెస్? కరెక్ట్ అండి. సో ఆయనకు 10 మంది వెబ్సైట్ కి వచ్చారు కదండి. 10 మంది వెబ్సైట్, సో 10 మంది వెబ్సైట్ కి వచ్చారు అంటే, 10 మెంబర్స్ వచ్చారంటే, అవుట్ ఆఫ్ 10 అట్లీస్ట్ 4 people will call you.
అవుట్ ఆఫ్ 2 people అటెండ్ డెమో, అవుట్ ఆఫ్ 1 person జాయినింగ్, రఫ్ లో తీసుకుంటున్నాం మనం. ఒక్క పర్సన్ జాయిన్ అయినా కూడా మంచిది. అంటే డేటా సైన్స్ దగ్గర దగ్గర 65,000 నుంచి నేను చూసిన 1,90,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కోర్స్. సరే ₹1,00,000 తీసుకుందాం యావరేజ్ గా, 50,000 తీసుకుందాం మినిమం. అంటే ₹1,000 ఖర్చు పెడితే ఆయనకి 50,000 వచ్చింది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ₹49,000 రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనమాట. సో లాస్ లేదండి, 100% ప్రాఫిటే ఉంది కానీ ఆయనకు లాస్ లేదనమాట. సో ఆ విధంగా యాడ్స్ ఎలా రన్ చేయాలో మీరు నేర్చుకుంటారు. ఇది ఒకటి కాదండి, ఇది సర్చ్ నెట్వర్క్ అంటారండి. సర్చ్ నెట్వర్క్ తో పాటు మీరు చూసిండొచ్చు చాలా వరకు, మీరు యూట్యూబ్ లో వీడియోస్ ప్లే చేస్తుంటే యాడ్స్ వస్తాయండి. యూట్యూబ్ లో యాడ్స్ వస్తాయి. ఇగో ఇక యాడ్ వస్తుంది నాది. ఈ యాడ్ కూడా మనమే డిజిటల్ మార్కెట్ టైమ్స్ మీరు స్కిప్ చేయొచ్చు, సమ్ టైమ్స్ యూ కాంట్ స్కిప్ యాజ్ వెల్. సో ఈ యాడ్ ఎలా చూపించాలి అన్నది మీరు నేర్చుకుంటారు. దాంతో పాటు మీరు కొన్ని వెబ్సైట్స్ కి యాప్ పోయినప్పుడు యాడ్స్ వస్తాయండి. ఈ యాడ్స్ కూడా డిజిటల్ మార్కెట్ అనమాట. టోటల్ ఈ గూగుల్ యాడ్స్ కి సంబంధించి మీకు 5 గూగుల్ సర్టిఫికేట్స్ వస్తాయి. విల్ ట్రైన్ యూ ఇన్ సచ్ ఎ వే దట్ యూ విల్ బి క్లియరింగ్ ద 5 గూగుల్ యాడ్స్ సర్టిఫికేట్స్. SEO ఫ్రీ ఆఫ్ కాస్ట్, హౌ టు మేక్ యువర్ వెబ్సైట్ అంటాం. గూగుల్ యాడ్స్ డబ్బులు ఇచ్చి మరి మనం టాప్ లో ఎలా రావాలి. సోషల్ మీడియా మార్కెటింగ్ అగైన్ యాజ్ స్పోక్. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, మన కంపెనీకి సంబంధించి పోస్ట్ ఎలా పెట్టాలి, రీల్స్ ఎలా పెట్టాలి. ఓకే, హౌ టు ఇంక్రీజ్ ద ఫాలోవర్ ఫర్ దిస్, నాట్ ఓన్లీ ఫర్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ కూడా. తర్వాత ఇంకొకటి, మనము సోషల్ మీడియాలో ఇండివిజువల్ ఏం చేస్తామంటే ప్రతి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఒక పోస్ట్ పెట్టడం కానీ చేస్తాం. కంపెనీకి పనిచేస్తున్నప్పుడు అలా ఉండదండి. అన్ని సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయాలంటారు. 1 month అడ్వాన్స్ గా పోస్ట్ చేయమంటారు. అంటే దట్ ఈస్ కాల్డ్ క్రియేటింగ్ అ కంటెంట్ క్యాలెండర్. కంటెంట్ క్యాలెండర్ ఎలా తయారు చేయాలి, ఇప్పుడు చూడండి ఇది ఒక షెడ్యూలింగ్ యాప్ అండి, బఫర్. ఈ జూన్ కి సంబంధించి మొత్తం మేము షెడ్యూల్ చేసి పెట్టామండి. దిస్ ఇస్ జూన్, నేను ఒక మంత్ పని తీసుకుంటాను. ఇదిగోండి ఈరోజు 6th కదండి, చూడండి 30 days కి సంబంధించి మొత్తం షెడ్యూలింగ్ చేసి పెట్టినాం. ఇక్కడ ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. తర్వాత జూలై చూడండి, జూలైకి మొత్తం షెడ్యూల్ చేసి పెట్టు. అంటే షెడ్యూల్ చేయడం ఈజీ, కానీ ఆ కంటెంట్ క్రియేట్ చేయడం అండి. రేపు ఏం పెట్టో 23rd ఏం పెట్టాలి, 24th ఏం పెట్టాలి, 25th ఏం పెట్టాలి. ఆ విధంగా కంటెంట్ ఐడియాస్ ఎక్కడికి వెళ్ళి తీసుకుని రావాలి, ఎలా షెడ్యూల్ చేయాలి, హౌ టు గెట్ మోర్ ఎంగేజ్మెంట్ అన్నది యూ విల్ బి లెర్నింగ్ ఇట్ అనమాట. ఇది చాలా డిమాండ్, అన్నిటికంటే ఎక్కువ సాలరీస్ సోషల్ మీడియాలో ఉన్నాయి. హైయెస్ట్ నా స్టూడెంట్ ప్లేస్ అయింది 20 lakhs సాలరీకి ప్లేస్ అయింది అనమాట. ఇక్కడ మీరు క్రియేటివ్ గా థింక్ చేయాలి, కంపెనీకి సంబంధించి యాడ్ పోస్టింగ్ ఎలా చేయాలి. ఓకే, ఆ క్రియేటివ్ అట్రాక్టివ్ ఎలా ఉండాలి. మీరు ఇమేజ్ నేర్పిస్తాం మీకు, హౌ టు క్రియేట్ ఇమేజ్, హౌ టు క్రియేట్ ఎ వీడియో, దిస్ ఆల్ థింగ్స్ విల్ బి టీచింగ్ యూ. ఐ షో యూ సంథింగ్. ఇక్కడ చూడండి, ఇది ఒక యాడ్, స్పాన్సర్డ్ యాడ్. ఈ యాడ్ కూడా చేసేది ఒక డిజిటల్ మార్కెటర్. ఇలాంటి యాడ్స్ మీరు చేస్తారు. ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, దిస్ ఇస్ 1 more స్పాన్సర్డ్ యాడ్ అండి. ఈ క్రియేటివ్ ఎలా చేయాలనేది మీరు నేర్చుకుంటారు. అది ప్రైమరీ టెక్స్ట్ ఎలా రాయాలి, కాల్ టు యాక్షన్ ఎలా పెట్టాలి. దిస్ ఇస్ 1 more స్పాన్సర్డ్ యాడ్. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. ఆన్లైన్ లో ఫండ్స్ ఎలా కలెక్ట్ చేయాలి, ఇది మంచిది కానీ, మంచి కాసే కానీ ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళకు మనీ ఎలా జనరేట్ చేయాలి అది కూడా మీరు నేర్చుకుంటారు. క్రౌడ్ ఫండింగ్, దిస్ ఇస్ 1 more. ఈ విధంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ వన్ ఆఫ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ప్లాట్ఫామ్ అండి. చాలా మంది సంవత్సరానికి ఒకసారి ఓపెన్ చేస్తారు ఓన్లీ జాబ్ అప్లై చేయడానికి. కానీ లింక్డ్ఇన్ ని ప్రొఫెషనల్స్ బాగా వాడుకుంటే రియలీ గుడ్ అండి. ఆపర్చునిటీస్ ఎన్నో ఉంటాయి. నేను ఎప్పుడు లింక్డ్ఇన్ ఓపెన్ చేసినా దేర్ ఈస్ ఆల్వేస్ అ సర్ప్రైజ్ ఫర్ మీ. మార్నింగ్ ఓన్లీ ఒక కంపెనీ వాళ్ళు కార్పొరేట్ ట్రైనింగ్ అడిగారు అనమాట. సో ఈ లింక్డ్ఇన్ ఎలా స్టార్ట్ చేయాలి, హౌ టు గ్రో యువర్ లింక్డ్ఇన్. ఓకే, సో 3750 ఫాలోవర్స్. ఇక్కడ కూడా ఫాలోవర్స్ పెంచుకుంటుంటే మన రీచ్ మంచిగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు నా అకౌంట్కి వస్తే సుభాష్ మంగళం టైప్ చేయండి. అండ్ ఇఫ్ యు సీ మై ప్రొఫైల్, ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ టెక్ కంపెనీస్ అన్అకాడమీ, సింపుల్ లెర్న్, గ్రేట్ లెర్నింగ్, ఈ మూడిట్లో నేను వర్క్ చేసిన అండి. అప్ టు 2 to 2.5 lakhs ఫీజు ఉందన్నమాట. సో అక్కడ నేను ఆ కరికులం ఎలా ఉంది, స్టూడెంట్స్ కి ఎలా టీచ్ చేస్తారు అన్ని అబ్జర్వ్ చేసినప్పుడు దానితోటి నేను డిజైన్ చేసిన ప్రోగ్రామే ఈ ODMD అండి.
ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ సోషల్ మీడియా ఆర్గానిక్ అండ్ పెయిడ్ వేస్ ద్వారా మనకు బ్రాండింగ్ ఎలా చేయాలన్నది. ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మామూలుగా జీమెయిల్ తోటి మనము ఒక 400 ఈమెయిల్స్ టు 500 ఈమెయిల్స్ పంపించండి, అంతకంటే ఎక్కువ పంపించడానికి రాదనమాట. అలాంటిది 1,00,000 ఈమెయిల్స్ ఎలా పంపించాలి ఒకటేసారి, 1,00,000 ఈమెయిల్స్ ఎలా పంపించాలనేది మీరు నేర్చుకుంటారు అనమాట. సో 1 సెకండ్, నేను క్రియేట్ చేశాను. ఓకే, సో ఐ విల్ షో యూ దిస్ మెయిల్చింప్ యాజ్ వెల్. దీంతో ఈమెయిల్ మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఆటోమేషన్ ఎలా చేయాలి, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు. మనకు చాలా వరకు ఈమెయిల్స్ వస్తుంటాయి, ప్రమోషనల్ ఈమెయిల్స్ కానీ. ఓకే, ఇది ఓపెన్ చేసి చూడండి. ఇది చూడండి, ఈమెయిల్స్ నార్మల్ ఈమెయిల్స్ కాకుండా ఈ విధంగా గ్రాఫికల్ గా ఎలా తయారు చేయాలి, ఒకటేసారి 1,00,000 మందికి ఎలా పంపించాలి. తర్వాత కొన్నిసార్లు మనం ఒక ప్రోడక్ట్ ఎంబడే మనకి ఒక మెసేజ్ వస్తుంది అనమాట, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. అది ఎవరు పంపించరండి, ఇది ఆటోమేషన్. ఆటోమేషన్ ఎలా చేయాలి, ట్రిగ్గర్స్ ఎలా ఉండాలన్నది కూడా మీకు నేర్పిస్తాను. దట్ కమ్స్ అండర్ ఈమెయిల్ మార్కెటింగ్. మీది ఒక వెబ్సైట్ డిజైనింగ్ ఉంది అంటే దానికి సంబంధించిన మార్కెటింగ్ టెక్నిక్స్ ఈ 4. నెక్స్ట్ గూగుల్ అనలిటిక్స్ అండి. గూగుల్ అనలిటిక్స్ అంటే ఇక్కడ మీరు వెబ్సైట్ ఒక్కటే తయారు చేస్తే అయిపోదు కానీ ట్రాఫిక్ వస్తున్నప్పుడు దాన్ని మనం అనలైజ్ చేయాలి. అనలైజ్ చేయకపోతే మనం గ్రోత్ కాలేమన్నమాట. ఒక బిజినెస్ లో ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత పోతున్నాయి, ఎంత మిగులుతున్నాయి అని రోజు లెక్కలు వేసుకుంటేనే కదా మనకు అర్థమైంది నెక్స్ట్ మనం గ్రోత్ అయ్యేది. అదే విధంగా అనలిటిక్స్ కూడా మన వెబ్సైట్ ట్రాఫిక్ ని మెజర్మెంట్ చేయడం అన్నమాట. ఈ క్లయింట్ ఈ విక్స్ వెబ్సైట్ ఉంది కదా, దీనికి సంబంధించిన అనలిటిక్స్ చూపిస్తారు. ప్రస్తుతానికి మన క్లయింట్ వెబ్సైట్ లో 5 మంది ఉన్నారండి, అంటే లైవ్ గా 5 మంది ఉన్నారు. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి 5 మెంబర్స్, అందులో 80% మొబైల్ నుంచి, 20% డెస్క్టాప్ నుంచి. వాళ్ళందరూ కూడా దాదాపు యూఎస్ నుంచి ఉన్న వాళ్ళు, ఎందుకంటే మన క్లయింట్ వెబ్సైట్ యూఎస్. లొకేషన్స్ చూస్తే యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా, మనం ఓపెన్ చేసినాం కాబట్టి అది ఇండియా చూపిస్తుంది. ట్రాఫిక్ సోర్సెస్, వీళ్ళంతా ఎట్లా వచ్చారు, గూగుల్ నుంచా, ఫేస్బుక్ నుంచా అంటే గూగుల్ సిపిసి నేను యాడ్స్ రన్ చేస్తున్నా, ఒకడు వచ్చాడు. డైరెక్ట్ గా నేను వచ్చిన. గూగుల్ ఆర్గానిక్ అంటే ఎస్ఈఓ నుంచి వచ్చారు. లాస్ట్ 30 నిమిషాలలో 79 మంది వచ్చారండి వెబ్సైట్ కి. వీళ్ళు ఏ పేజెస్ వాచ్ చేశారంటే ఇవన్నీ పేజెస్, సేల్ ఫ్లయర్స్, బ్రాండింగ్. ఓకే, తర్వాత వాళ్ళు ఎవరు, వాళ్ళ మేలా ఫీమేలా, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళు ఏ ఫోన్ వాడుతారు, అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. ఆల్ ది డీటెయిల్స్ ఉంటాయి. ఇందులో రిటర్నింగ్ కస్టమర్స్ ఎంత, న్యూ కస్టమర్స్ ఎంత, ఫ్రమ్ విచ్ కంట్రీస్ ద కమింగ్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లాస్ట్ 30 days కానీ, లాస్ట్ 1 year కానీ కస్టమ్ సెలెక్షన్ ఉంటుంది. లాస్ట్ 30 days లో మన వెబ్సైట్ కి నేను తయారు చేసి మార్కెటింగ్ చేసిన కంపెనీకి 103 కంట్రీస్ నుంచి వచ్చారండి. నాట్ ఫ్రమ్ 1 country, 103 కంట్రీస్. ఇక్కడ చూడండి, త్రూ అవుట్ గ్లోబ్ లో బ్లూ అయితే ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వచ్చారు. ఈ డేటా ఎందుకు పనికి వస్తుందంటే ఇక్కడ చూడండి, వైట్ గా ఉన్న కంట్రీస్ ఉన్నాయి కదా, ఇవి రాలేదు. ఇప్పుడు జాంబియా అనే కంట్రీ కానీ, ఈ కంట్రీ కానీ ఇవి రాలేదు కదా. అప్పుడు మేము ఏం చేస్తామంటే వి డిస్కస్ విత్ ద సిఇఓ, ఈ ప్లేస్ నుంచి మనకు ట్రాఫిక్ రావట్లేదు, ఈ కంట్రీ మీరు ప్రాఫిటబుల్ అనుకుంటున్నారా, బ్రెజిల్ నుంచి వచ్చింది, దీని నుంచి రాలేదు, సో మనం ఏం చేద్దాం, సో అక్కడ యాడ్స్ రన్ చేద్దామా, ఇన్స్టాగ్రామ్ ని ఫాలోవర్స్ ఉంచుకుందామా. సో దోస్ డెసిషన్స్ విల్ టేక్. తర్వాత ఎక్కడి నుంచి సేల్ ఎక్కువ వస్తుంది మాకు అన్నది కూడా అబ్జర్వ్ చేస్తాం. ఇవన్నీ డిఫరెంట్ కంట్రీస్. ఓ కంట్రీ నుంచి సేల్ తగ్గింది అనుకోండి, అప్పుడు ఎలా ఇంప్రూవ్ చేయాలి. తర్వాత యుఎస్ పైన క్లిక్ చేస్తే యుఎస్ లో 52 స్టేట్స్ ఉంటాయండి. ఇగో అన్ని 52 స్టేట్స్ నుంచి కూడా మాకు ట్రాఫిక్ వస్తుంది. ఇంకా ఇక్కడ మేము అబ్జర్వ్ చేస్తామంటే ఏ స్టేట్ నుంచి ఎక్కువ వస్తుంది మాకు సేల్. ఫ్లోరిడా నుంచి $5,000 వచ్చింది లాస్ట్ 30 days లో. జార్జియా నుంచి $6,000. సో ఈ విధంగా ఇఫ్ యూ క్లిక్ యువర్ రెవెన్యూ మనకు ప్రాపర్ ఆర్డర్ లో వస్తుంది. ఇక్కడ చూస్తే హైయెస్ట్ జార్జియా, ఫ్లోరిడా, మేరీల్యాండ్, కాలిఫోర్నియా ఇలా కిందికి వస్తుంటే ఇవి తక్కువ ఉన్నాయి అనమాట. సో ఈ సిటీస్ నుంచి సేల్ తక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది అసలు? ఈ సిటీ నుంచి అలస్కా, నార్త్ డకోటా,
ఇక్కడ సేల్ కూడా రావట్లేదు. అప్పుడు మేము ఏం చేస్తామంటే ఇక్కడ మేము యాడ్ రన్ చేస్తున్నామో చూస్తాం. ఒక 3 months చెక్ చేస్తాం. యాడ్ రన్ చేసినా కూడా ఇక్కడ నుంచి కస్టమర్ క్లిక్ చేస్తారు కానీ బై చేస్తలేరంటే ఇవి మనకు పనికిరావు అనమాట. నువ్వేం చేస్తాం అప్పుడు మా యాడ్ ఇక్కడ కనిపించకుండా చేస్తాం. ఇక్కడ అక్కడ ఉన్న ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ లేదు, సో వదిలేస్తాం అనమాట. తర్వాత ఇక్కడ సేల్ తక్కువ ఉందండి. సేల్ తక్కువ ఉన్నప్పుడు మేము ఎంత ఖర్చు పెడుతున్నాం, మాకు ఎంత వస్తుంది, ఇది ప్రాఫిటబుల్ లేదా, ప్రాఫిటబుల్ కానప్పుడు ఇది కూడా వదిలేస్తాం. సో వీ వాంట్ టు ఇన్వెస్ట్ అవర్ మనీ మోర్ ఆన్ ద ప్రాఫిటబుల్ స్టేట్స్. ఇదంతా ఆప్టిమైజేషన్ అంటాం. ఇదంతా కూడా ఈ అనలిటిక్స్ లో నేర్చుకుంటారు. ఈ అనలిటిక్స్ మేనేజర్ కి చాలా బాగా సాలరీస్ ఉంటాయండి. సో డిజిటల్ మార్కెటింగ్ లో ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి హైయెస్ట్ ఉంటుందండి. స్టార్టింగ్ లో బేసిక్ సాలరీస్ ఉంటాయి. మీరు గ్రో అయ్యే కొద్దీ మీకు ఎంత డిమాండ్ ఉంటుందంటే అంత డిమాండ్ ఉంటుంది. సాఫ్ట్వేర్ లో ప్రస్తుతానికి ఎట్లుందంటే ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనం ఎప్పుడు తీసేయాలని ఆలోచిస్తారు, ఎందుకంటే వాళ్ళ బర్డెన్ అయిపోతుంది. కొత్త వాళ్ళని తీసుకొని ఇక్కడ ట్రై చేస్తారు. ఇక్కడ అట్లా కాదండి, ఇది మార్కెటర్ మైండ్. ఇప్పుడు నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, నా నాలెడ్జ్ మొత్తం మీకు ఇస్తా, అయినా కూడా మీరు నాకు మ్యాచ్ కాలేదు, ఎందుకంటే నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటా మార్కెటింగ్ లో. ఆ కేస్ స్టడీస్ నాకు తెలుసు అనమాట. సో మార్కెటర్ ఈస్ లైక్ ఓల్డ్ వైన్, యాజ్ ఇట్ గ్రో ఓల్డ్ ఇట్ హ్యాస్ అ వాల్యూ. ఫైనల్ గా ఎంత సేల్ అవుతుంది మనకు, మన వెబ్సైట్ కి ఎంత సేల్ వస్తుందో మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చెక్ చేస్తే లాస్ట్ 30 days లో మనకు వచ్చిన సేల్స్ వచ్చేసి $38,000. సో ఇది డే వైజ్ డే అనమాట. ఇది వచ్చేసి ఎస్టర్డే June 5th $1,600, $1,000, $796, $1,400, $2,000. ఈ విధంగా టేకింగ్. ఇక్కడ మేము స్పెండ్ చేస్తుంది ఎంత అండి, మంత్లీ దగ్గర $1,000 స్పెండ్ చేస్తున్నాం అంతే అండి. మాకు వస్తుంది $38,000. మోస్ట్లీ SEO నుంచే సేల్స్ వస్తాయి. దిస్ ఇస్ కాల్డ్ గూగుల్ అనలిటిక్స్. సో ప్రోడక్ట్, మార్కెటింగ్ టెక్నిక్స్, అనలిటిక్స్. ఇది ఎవరికి పనికి వస్తుంది అంటే ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో మీకు పనికి వస్తుంది. కొందరు జాబ్ చేంజ్ చేయండి, ప్రజెంట్ గా మా జాబ్ నచ్చట్లేదు మాకు, మేము డిజిటల్ మార్కెటింగ్ లో ఎంటర్ కావాలనుకున్నారు, హ్యాపీగా రండి. మీ ప్రజెంట్ సాలరీ డిస్టర్బ్ కాకుండా మీరు ఏ విధంగా గ్రో కావాలన్నది నేను నేర్పిస్తాను. తర్వాత హౌస్ వైఫ్స్ చాలా మందికి ప్రాబ్లం ఉంది. వన్స్ మ్యారీడ్, హ్యావ్ అ కిడ్స్, యూ కాంట్ గో అవుట్, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకుంటారు కదా, మీరు హ్యాపీగా రండి. ఐ విల్ షో యూ ద వేస్. తర్వాత ఫ్రీలాన్సింగ్. సో ఇప్పుడు ఎక్కడనో దూరంలో ఉన్నారు, లైక్ భీమవరం కావచ్చు, అనంతపూర్ కావచ్చు, ఇంకా లేదంటే కరీంనగర్ కావచ్చు, మేము హైదరాబాద్కి రావడానికి ఇంట్రెస్ట్ లేదు, మేము ఇంటి దగ్గర నుంచే వర్క్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఫ్రీలాన్సింగ్, ఒక క్లయింట్ ఎట్లా సంపాదించాలి, ఆ క్లయింట్ ద్వారా డబ్బులు ఎట్లా సంపాదించాలి అన్నది మీకు నేర్పిస్తాడు ఫ్రీలాన్సింగ్. ఫైనల్లీ మనీ మేకింగ్. ఓకే, ఇంతవరకు అయితే ఇది ఫ్రీలాన్సింగ్ పనికి వస్తుందండి ఇవన్నీ. దీంతో పాటు మీకు నేను బ్లాగింగ్ ఎలా చేయాలి, యూట్యూబ్ ఎలా చేయాలి, అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలని నేర్పిస్తాను. సో ఇక్కడ బ్లాగింగ్ అంటే ఏం లేదు, సో ఒక మూవీస్, టెక్నాలజీ, ఫ్యాషన్, ట్రావెల్ కి సంబంధించిన ఒక బ్లాగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఓకే, ఆ బ్లాగ్ నీష్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానిలో ఎంత అమౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉందని ముందే ప్రిడిక్ట్ చేసి ఆ బ్లాగ్ స్టార్ట్ చేయాలి. చేసిన తర్వాత ఈ విధంగా గూగుల్ యాడ్సెన్స్ కి అప్లై చేస్తే మనకు యాడ్స్ వస్తాయి. ఈ యాడ్స్ ద్వారా మనం డబ్బులు సంపాదించండి. నేను ప్రాక్టికల్ గా చూపిస్తా. ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అ బ్లాగర్ ఓన్లీ. సో బ్లాగర్ గా ఎవరు స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది సబ్జెక్ట్. ఎందుకోసం అంటే వీళ్ళంతా కష్టపడేది మనీ మేకింగ్ గురించి. ఆ ప్రాసెస్ లో దే అప్లై ఆల్ ద టెక్నిక్స్. నెక్స్ట్, ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆ ఛానల్లో వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి, అండ్ హౌ టు మేక్ మనీ ఫ్రమ్ దాట్. సో ఇది నా ఛానల్, ఇంగ్లీష్ ఛానల్, 12,000 ఫాలోవర్స్ ఉన్నారండి ఇందులో. ఇందులో నేను డైరెక్ట్ గా యాడ్స్ ద్వారా సంపాదించిన అమౌంట్ చూపిస్తా చూడండి. $3,400 అండి. అంటే దగ్గర ఇది ఒక 2,50,000 నుంచి 2,80,000 వరకు సంపాదించినట్టు. సో చెప్పాలంటే తక్కువనే అమౌంట్ అండి, డైరెక్ట్ గా సంపాదించిన అమౌంట్. మీరు చాలా ఛానల్ చూస్తుండొచ్చు, వాళ్ళకు 1 million ఫాలోవర్స్, 2 million ఫాలోవర్స్ ఉంటారు. ఆలోచించండి ఎంత డబ్బులు వస్తుంది. నాకు 12,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు వాళ్ళది, నాది ఇది ఎడ్యుకేషన్ కాబట్టి స్లోగా పికప్ అవుతుంది అన్నమాట. కాకపోతే వాళ్ళకు నాకు డిఫరెన్స్ ఏంటంటే
మోస్ట్లీ కొందరు తెలుగు కంటెంట్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ కంటెంట్, వాళ్ళకు సిపిసి చాలా తక్కువ ఉంటుందండి. నా దానికి సిపిసి చాలా బాగుంది. అంటే వాళ్ళకి 1,00,000 వ్యూస్ వచ్చినా ఒకటే, నాకు 1000 వ్యూస్ వచ్చినా ఒకటి. ఒకవేళ నాది 1,00,000 వ్యూస్ వచ్చిన అనుకోండి, వాళ్ళకంటే 100 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు. సో ఇది నాకు డైరెక్ట్ గా వచ్చిన ఇన్కమ్. ఇండైరెక్ట్ గా వచ్చిన ఇన్కమ్ చాలా అండి. నాకు ఇండైరెక్ట్ గా వచ్చిన అమౌంట్ మీకు చూపిస్తా చూడండి. అంటే నా యూట్యూబ్ వీడియోస్ చూసి క్లయింట్స్ వస్తారు నాకు. నేను వీడియోలో చెప్తాను అనమాట, ఇది ఇట్లా చేయాలి ఫేస్బుక్ యాడ్. ఒకవేళ మీరు చేయలేకపోతే నా దగ్గర రండి, ఐ విల్ హెల్ప్ యూ అని చెప్తాను. సో మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ విల్ టర్న్ అప్ అండ్ ఐ హెల్ప్ దెమ్. దానికని వాళ్ళు నాకు అమౌంట్ పే చేస్తారు కదా. లాస్ట్ 12 months లో నేను ఎంత మేక్ చేసిన చూడండి. మీన్స్ ఎగ్జాక్ట్లీ 2022 చూపిస్తాను. 2022, సో డిసెంబర్ టు జనవరి. సో జనవరి వరకు అండి. ఎవ్రీ మంత్ చూడండి 54,000, 47, 47, 47, 47 ఈ విధంగా చూస్తే ఎవ్రీ మంత్ 1,00,000 రూపాయలు. టోటల్ 12 lakhs నేను సంపాదించిన అండి విత్ హెల్ప్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్. దట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్. అంటే ఇండైరెక్ట్ ఇన్కమే కదా ఇది. దీంతో పాటు నేను అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేస్తానండి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు జాయినింగ్స్ ఎవ్రీ మంత్ 10 to 20 జాయినింగ్స్ వస్తాయండి. అది కూడా ఇన్కమ్. సో ఇంత చివరి నా ఛానల్ నుంచి ఇప్పటిదాకా 3 years లో సంపాదించింది more than 40 lakhs. దాంతోపాటు అఫిలియేట్ మార్కెటింగ్ చూడండి. ఏంటంటే అమెజాన్ లో మీకు ఒక ప్రోడక్ట్ ఉంటుందండి. ఆ ప్రోడక్ట్ మీ ఫ్రెండ్ బై చేయాలనుకుంటున్నాడు, ఈ ల్యాప్టాప్ బై చేయాలనుకుంటున్నాడు. సో మామూలుగా ఆయన బై చేస్తే నీకు ఏం రాదు, కానీ నువ్వు ఏం చెప్తావు అంటే ఇక్కడ ఒక లింక్ క్రియేట్ చేస్తావు. అరే నువ్వు ఎట్లా కొంటున్నావు కదా, జస్ట్ బై ఫ్రమ్ మై లింక్ అని చెప్పాలి. నేను లింక్ జనరేట్ చేసి ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ ఇస్తారండి. ఈ లింక్ ద్వారా బై చేస్తే నాకు 10 to 15% కమిషన్ వస్తుందండి ఈ ప్రోడక్ట్ మీద. అంటే 10% కమిషన్ అనుకోండి, 3,800 వచ్చినట్టే కదండి. సో ఆ విధంగా మనం ఈజీగా మనీ వేసుకోవచ్చు. లేక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అమ్మితే డబ్బులు వస్తాయి, అట్లానే నాకెందుకు వస్తుంది అని అనుకోవచ్చు మీరు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నా ఐడి ఉంటుందండి, ఐ విల్ షో యూ. సో నా పేరుతోటి అఫిలియేట్ ఐడి ఉంటుంది అనమాట. సో దట్స్ హౌ ఐ కెన్ ఫైండ్ అవుట్ దట్ ద కమిషన్ ఇస్ కమింగ్ టు మీ. ఇక్కడ నా పేరు ఉంది సుభాష్. కాబట్టి ఆ లింక్ ద్వారా బై చేస్తే నాకే కమిషన్ వస్తుంది అనమాట. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా నేను ఎంత సంపాదించండి. ప్రస్తుతానికి ఇప్పుడు రెడీగా ఉన్న అమౌంట్ 50,000. లాస్ట్ మంత్ వచ్చిన అమౌంట్ చూడండి. సో టోటల్ గా ఇప్పటిదాకా నేను 5,32,000 మేక్ చేసిన. లాక్డౌన్ తర్వాత స్టార్ట్ చేసిన ఇది. అప్పుడు టైం బాగుంది. మోర్ అబౌట్ టైమింగ్. ఇన్ని చేస్తున్నా టైం దొరకదు అనమాట. సో అఫిలియేట్ మార్కెటింగ్ నేను పెట్టే టైమ్ జస్ట్ 5 minutes per day అండి, అంతే. May 23rd 5,000, 45,000, 50,000 ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇవన్నీ అమౌంటే. 5,000 ఒకసారి, 10,000, 15,000, 1,00,000, 70,000 కూడా వచ్చినాయండి ఒకసారి. ఫస్ట్ దే 75,000. సో బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా మీరు సంపాదించవచ్చు. సో ఒక జాబే కాదు, జాబ్ చేంజ్, హౌస్ వైఫ్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రీలాన్సింగ్, ఫైనలీ మేక్ మనీ ఆన్లైన్. చాలా మంది యూట్యూబ్ లో ఫేక్ పెడతారు. క్యాన్వా ద్వారా 1,00,000 రూపాయలు ఎట్లా సంపాదించాలి, చాట్ జీపీటీ ద్వారా 1,00,00,000 రూపాయలు, అవన్నీ అబద్ధాలండి. డబ్బు ఏది కూడా ఈజీగా రాదు. నేను అఫిలియేట్ మార్కెటింగ్ లాక్డౌన్ లో స్టార్ట్ చేసిన తర్వాత 6 months వచ్చిన అమౌంట్ అండి. యూట్యూబ్ 3 ఏళ్ళకి వెళ్ళి కష్టపడుతుంటే వచ్చిన అమౌంట్ అండి. ఫ్రీలాన్సింగ్ 12 months నేను క్లయింట్ కష్టపడుతూనే వస్తుంది కదండి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటర్ అనుకుంటే హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా అండి. వితౌట్ హార్డ్ వర్క్ స్మార్ట్ గా ఏది రాదు. అన్ని అబద్ధాలు. యూట్యూబ్ లో వాళ్ళు వ్యూస్ కోసం చెప్తారండి, అవన్నీ అబద్ధాలు. కష్టపడితేనే వస్తుంది. లాంగ్ రన్ కోసం ఆలోచించండి. చాలా మంది బ్లాగర్స్ కానీ, యూట్యూబర్స్ కానీ, అఫిలియేట్ మార్కెటర్ కానీ ఏం చేస్తారంటే ఈరోజు ఛానల్ క్రియేట్ చేస్తారు, 30 days లో ఎక్స్పెక్ట్ చేస్తారు. 30 days లో వాళ్ళకు 100 రూపాయల కంటే ఎక్కువ రావు. ఏది వేస్ట్ బై అని చెప్పేసి వేరే వెళ్ళిపోతారు. ఐపీఎల్ బెట్టింగ్ అయితే ఎంబడే పైసలు వస్తాయి. సో అట్లా కాదు. ఈ ఛానల్ కి ఎట్లుంటుందంటే ఇది ఒక బిజినెస్ లాగా ఆలోచించాలి. సంవత్సరం వరకు సిన్సియర్ గా వర్క్ చేయండి, మీరు వండర్స్ చేయొచ్చు. తర్వాత నాదే ఎగ్జాంపుల్ అండి. నా తెలుగు ఛానల్ 1.5 month అండి స్టార్ట్ అయ్యి. 1.5 month లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి మీరు? స్టిల్ 1,556 ఫాలోవర్స్ వచ్చినండి. ఇప్పటికే నేను more than 2 lakhs ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇక్కడ
నేను యాడ్స్ ఇంకా క్వాలిఫై కాలేదు నేను, ఎందుకంటే యూట్యూబ్ ద్వారా మీరు మనీ మేక్ చేయాలంటే మినిమం 1000 ఫాలోవర్స్ ఉండాలండి, 1000 సబ్స్క్రైబర్స్ దాటిపోయినా. కానీ ఇక్కడ వాచ్ అవర్స్ అని ఉంటుంది, 4000 వాచ్ అవర్స్ చేయాలి. అబ్వియస్గా ఈ 4000 వాచ్ అవర్స్ అంటే టైం పడుతుంది. ఒక్కోసారి ఒక వీడియోనే కొట్టేస్తుంది, కానీ ఆ వీడియో ఎప్పుడో తెలియదు అనమాట. ఓకే, దట్స్ ఇట్. టిల్ నౌ సబ్జెక్ట్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? అనీషా, ప్రశాంత్, ఎనీ క్వశ్చన్స్ ఆన్ ద సబ్జెక్ట్? Anisha? No. Prashant, any question? Okay. So, ఇది వచ్చేసి 2 months కోర్స్ అండి. సార్ చెప్పండి. మీరు గూగుల్ అనలిటిక్స్ ని ఆప్టిమైజేషన్ అని చెప్పారు కదా, అవును. ఇస్ దిస్ రిలేటెడ్ టు పవర్ బిఐ? అంటే ఆ గూగుల్ అనలిటిక్స్ ఆ టూల్ ఉంది కదా, వాళ్ళు బ్యాక్ ఎండ్ లో పవర్ బి వాడుతుండొచ్చు అంతే. మనం ఏం వాడుకోవడం వరకు, కానీ ఆ రిపోర్ట్స్ జనరేట్ చేయడము అవన్నీ మనం చేయమండి, అదంతా బ్యాక్ ఎండ్. ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అది కూడా ఎలా రిలేటెడ్ చెప్పండి. మనము బ్యాక్ ఎండ్ చేసే వాళ్ళు వేరే, కానీ మనం దాన్ని వాడుకొని రిజల్ట్స్ ఎక్కువ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తూ చూడండి. గూగుల్ బాట్ అన్న, ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది కదా, సేమ్ గూగుల్ కూడా దాన్ని డామినేట్ చేయడానికి గూగుల్ బాట్ స్టార్ట్ చేశారు అనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఎందుకోసం అంటే ప్రస్తుతానికి కంటెంట్ రైటింగ్, మీకు కంటెంట్ రైటింగ్ రాదండి, అలాంటప్పుడు ఇది రాసేస్తుందండి. చూడండి, కెన్ యూ రైట్ అన్ ఆర్టికల్ అబౌట్ తాజ్ మహల్ అనుకోండి, అది రాసేస్తుంది ఆటోమేటిక్ గా. ఇంకా ఏ టాపిక్ అన్న చెప్పండి, మీకు రాస్తుంది. ఒక యాడ్ క్రియేట్ చేయమంటే యాడ్ కాపీ ఏం పెడితే బాగుంటుంది చూడండి, తాజ్ మహల్. సో ఇదంతా కంటెంట్ రాసింది కదా, ఇది మీరు వాడుకోవచ్చు. అంటే బ్లాగింగ్ రాసేటప్పుడు మీకు టైం లేదనుకోండి, దీన్ని వాడుకొని బ్లాగ్ ఎలా రాయాలి ప్రాపర్ గా, SEO అని చేయాలి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఇంకా ఇందులో చాలా ఉన్నాయి చూడండి. కెన్ యూ రైట్ యాడ్ కాపీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ? నేను ఏమంటున్నా అంటే కంటెంట్ రాయమంటలేను, యాడ్ కాపీ రాయమంటున్నా. అంటే ఆ కంటెంట్ ద్వారా జనాలు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ తీసుకుంటే రాయాలి. చూడండి, యువర్ వెడ్డింగ్ యువర్ వే, యువర్ వెడ్డింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఆఫ్ యువర్ లైఫ్, బ్లా బ్లా బ్లా. తర్వాత కాల్ టు యాక్షన్. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ హూ విల్ క్యాప్చర్ యువర్ స్పెషల్ డే ఇన్ ఎ బ్యూటిఫుల్ అండ్ టైమ్లెస్ వే, then I'm your guy. Contact me today to schedule a consultation. సో ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా, సగం వచ్చే వాళ్ళు కూడా వీటిని వాడుకుంటారు. చాలా చాలా బాగుంటుంది. కెన్ యూ రైట్ అబౌట్ హైదరాబాద్ లొకేషన్? మళ్ళీ దాన్ని అర్థం చేసుకుని అది రీమాడిఫై చేస్తుంది. అంటే జనరల్ గా రాసింది కదా, ఇప్పుడు హైదరాబాద్ రాస్తున్నా. చూడండి, యువర్ హైదరాబాద్ వెడ్డింగ్ యువర్ వే. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్, దెన్ విల్ బి హెల్పింగ్. దాట్స్ ఇట్. సో ఇది ఏఐ అండి. ఈ ఏఐ అనేది తయారు చేయడానికి వాడు ఎంతో కష్టపడవచ్చు, మనం దాన్ని వాడుకుంటున్నాం డిజిటల్ మార్కెటర్ గా. ఇంకా ఏఐ ఎలా వచ్చిందంటే, నువ్వు కొన్ని స్పెసిఫికేషన్ ఇవ్వాలండి. అంతెందుకు, ఒక అమ్మాయి ఫోటో దింపాలనుకుంటున్నావు, నువ్వు కళ్ళు ఎలా ఉండాలి, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, డ్రెస్ ఎలా ఉండాలని నువ్వు స్పెసిఫిక్ చేస్తే ఆటోమేటిక్ గా చాట్ జీపీటీ మీకు ఒక ఫోటో ఇస్తుందండి, ఒక యానిమేషన్ కూడా ఇస్తుంది అనమాట. దీస్ ఆల్ థింగ్స్ ఆల్సో విత్ యూజింగ్ ఆఫ్ ఏఐ, హౌ టు డూ డిజిటల్ మార్కెటింగ్, ఐ విల్ బి టీచింగ్ యూ. Anisha, any questions? No, sir. Prashant, you have any question? Prashant? No, sir. Right. This is the complete 2 months course అండి. It is more interactive session ఉంటుంది. చాలా మంది ఆన్లైన్ అంటే ఒక సందేహం ఉంటుంది, నాకు ఆన్లైన్ వద్దు సార్, నేను 200 కిలోమీటర్లు దాటినా సరే నేను క్లాస్ రూమ్ కే వస్తా అంటారు. అలా అవసరం లేదండి, మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవచ్చు లేదు. ఆన్లైన్ లో హ్యాపీగా వినండి. నేను చెప్తున్నా కదా, క్లాస్ రూమ్ కంటే బెటర్ ఎక్స్పీరియన్స్ నేను ఇస్తా. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. స్టూడెంట్స్ వర్క్ చేసి నాకు పంపించే రిపోర్ట్ చూడండి, దాన్ని బట్టి మీరు వాళ్ళు ఎంత డెప్త్ గా పనిచేస్తారో మీకే అర్థమవుతుంది. సో ప్రతిరోజు నేను స్టూడెంట్స్ కి టాస్క్ ఇస్తాను అనమాట. టాస్క్ ఇచ్చి అది చేసుకుని రమ్మని చెప్తాను అనమాట. రీసెంట్ గా వాళ్ళు గూగుల్ యాడ్స్ కి చేసిన రిపోర్ట్ మనం చూపిస్తాను. ఇవన్నీ అవే అండి, రిపోర్ట్స్.
ఈ గూగుల్ యాడ్ లో క్యాంపెయిన్ చేసే ముందు మనం ఏ విధంగా రీసెర్చ్ చేయాలని సంబంధించిన రిపోర్ట్ అన్నమాట. ఇవన్నీ రిపోర్ట్స్, ఇవన్నీ చెక్ చేసి ఓకే అయితేనే నేను ముందరికి వెళ్తాను అనమాట. ప్రతిరోజు డౌట్ క్లారిఫై సెషన్ అనమాట. చూడండి, ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది హైదరాబాద్, బెంగళూరుకి మనం టార్గెట్ చేయాలంటే ఫస్ట్ ప్లానింగ్ చేస్తున్నారు. ఇట్లా ఆ ప్లానింగ్ ఏందని చెప్తే వాళ్ళు ప్లానింగ్ చేసుకోవచ్చు. కొన్ని కేస్ స్టడీస్ కూడా ఇస్తాను అనమాట. ఈ బ్యాచ్ వాళ్ళు కోర్స్ అయిపోలేదు, ఇంకా గూగుల్ యాడ్స్ లో ఉన్నారు, ముగ్గురు ఆల్రెడీ కంపెనీలో జాబ్ చేస్తున్నారండి. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అర్థం చేసుకోండి ఏ స్టేజ్ లో ఉందన్నమాట. ఓకే, రైట్. సో 2 months కోర్స్ ఉంటుంది, దట్ ప్రాక్టికల్, డే 1 నుంచి ప్రాక్టికల్ ఉంటుంది, ప్లస్ మీకు 1 month ఇంటర్న్షిప్ కూడా ఉంటుందండి. ఫ్రీ ఇంటర్న్షిప్ ఇది, మీరు మాకు డబ్బులు కట్టాల్సిన, మేము కూడా మీకు ఏం కట్టాలి. ఈ ఇంటర్న్షిప్ ఎందుకోసం అంటే 2 months లో మనం డిజైనింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్ అన్ని ఒకటిసారి నేర్చుకుంటారు కదా, కొన్ని మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 1 month ఇంటర్న్షిప్ లోపల అవన్నీ మళ్ళీ రివైజ్ అయిపోతుంది. టాస్క్ చేస్తారు. ఇక్కడ మా హెల్ప్ ఉంటుంది, ఇక్కడ మా హెల్ప్ లేకుండా మీరు చేయమని చెప్తాం. దెన్ మీకు ఒక ఇంటర్న్షిప్ మేనేజర్ ఉంటుంది, తను వ్యాలిడేట్ చేస్తుంది. దాని తర్వాత మీరు జాబ్స్కి వెళ్ళొచ్చు. మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ మేమే ప్లేస్ చేస్తామండి, మీరు వెతకాల్సిన అవసరం కూడా లేదు. చెప్పాను కదా, మీరు నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, నా లింక్డ్ఇన్ ఓపెన్ చేసి చూడండి, నేను ఎన్ని జాబ్స్ పోస్ట్ చేస్తానో చూడండి. ఓకే, దాంతో పాటు మీ రెజ్యూమ్ ఎలా ఉండాలి, మీరు ఎక్కడెక్కడ అప్లై చేయాలి అన్నది కూడా మేము నేర్పిస్తాం. దట్ ఆల్సో యూ కెన్ డూ ఇట్. ఓకే, సో మీకు సర్టిఫికెట్ ఉంటుందండి. ODMT నుంచి ఒక సర్టిఫికెట్ ఉంటుంది, దాంతో పాటు గూగుల్ నుంచి మీకు 5 సర్టిఫికెట్స్ ఉంటాయి అనమాట. తర్వాత HubSpot అని ఒకటి ఉంటుంది, దాని నుంచి కూడా మీకు 1 సర్టిఫికెట్, అది సోషల్ మీడియా కోసం. ఈ సర్టిఫికేషన్స్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ సర్టిఫికేషన్ అండి, సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఆ సబ్జెక్ట్ నేను ఇస్తా, మీరు ఇక్కడనే కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా బతకొచ్చు. ఓకే, నా స్టూడెంట్స్ యూఎస్ లో ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత యూఎస్, యూకే వెళ్ళే వాళ్ళు అనమాట. మీరు ఒకసారి నా ఇంటర్వ్యూ, నా ఛానల్లో, ODMT ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్వ్యూ చూడండి. యూకే పోయే ముందు కానీ కొందరు యూకేలో కూడా ఉన్నారనమాట, వాళ్ళతోటి కూడా ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి. సో సౌమ్య యాజ్ BBA స్టూడెంట్, షీ ఈస్ గోయింగ్ టు US. ఈ వీడియో మెన్షన్ చేసిన తర్వాత ఒకటి యూకేది కూడా పెట్టాను, వీడియో SEO మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటే పెట్టేసిన, అది సమ్మేర్ ఉందండి, యూకే స్టూడెంట్స్ గురించి కూడా చేసిన. రైట్, దట్స్ ఇట్. 2 months కోర్స్ ప్లస్ 1 month ఇంటర్న్షిప్, 100% జాబ్ గ్యారంటీ. శాలరీ డిపెండ్స్ ఆన్ యూ అండి. జాబ్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం శాలరీ అనేది మీ చేతిలో ఉంటుంది. నేను చెప్తున్నా, ఇది ట్రూత్ అండి. 10,000 శాలరీ పక్కా, 15,000 ఫ్రెషర్ అయితే 20,000, ఎంతకంటే మాక్సిమం ఉండదండి. 22,000 మాక్సిమం. ఫ్రెషర్కి అయితే ఇవే శాలరీస్. మీరు మీ టాలెంట్ని బట్టి, మీరు ఎలా నేర్చుకున్నారో కంపెనీని బట్టి. కానీ 6 months ఎక్స్పీరియన్స్, ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ చెప్తా. పవన్ అనే స్టూడెంట్ కరీంనగర్ హాస్పిటల్లో 18,000 జాయిన్ అయ్యండి, 6 months కాంట్రాక్ట్. 7th month నుంచి వాళ్ళు 4.8 lakhs ప్యాకేజ్. ఇప్పుడు ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉంది. సో ఇనిషియల్ గా శాలరీ గురించి ఎక్స్పెక్ట్ చేయకండి, గ్రోత్ గురించి ఎక్స్పెక్ట్ చేయండి. ఆటోమేటిక్ గా ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. సో దట్స్ ఆల్ ఫర్ మై నౌ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ.